ఈసాల ఆటమనిదిరో, కప్పమనిదిరో, వేటమనిదిరో, రోసమనిదిరో. నీ యవ్వ ఆటమనది, వేటమనది, కప్పమనది, రోసమనదే. ముంబై అంటే ఫైర్ అనుకుంటీరా? వైల్డ్ ఫైర్. నీ యవ్వ తగ్గేదేలే. అరే ఏంది భయ్య పాండే అంత ఫామ్లో ఉండవు? నీ అవ్వ లాస్ట్ సీజన్లో అంత ఫామ్లో ఉండదానికి లాస్ట్కి ఏమైందో చూసావు కదా. నీ అవ్వ ఈసారి అలా కాకుండా చూసుకో, లేకపోతే ఫ్యాన్స్ దగ్గర చెప్పు దెబ్బలు తింటావు. అరే ఏం మాట్లాడుతున్నావు విరాట్ అన్నా? నీ అవ్వ ఇదేమైనా ఆర్సీబీ టీం అనుకుంటున్నావా? ఒక కప్పు కూడా కొట్టుకున్నా ఉండదానికి. నీ అవ్వ 5 కప్పులు లేపాం, అది ముంబై ఇండియన్స్ పవరు. నీ అవ్వ ఒక్కసారి ప్లేయింగ్ 11 చూసావా? ఒక్కొక్కరికి దడ పుడుతుంది, అలా ఉంది మా ప్లేయింగ్ 11. నీ అవ్వ తగ్గేదే లేదు. అరే చూసాంలే, ఆ అంబానీ మామ కొడుకు ఏ విధంగా ఒప్పించాడో మిమ్మల్ని. నీ అవ్వ నలుగురిని ఒకటి చేసి కెప్టెన్సీ నీకిచ్చిండు. అరే ఏందే విరాటో, లాస్ట్ సీజన్లో కెప్టెన్సీ నుంచి కొన్ని తలనొప్పులు వచ్చాయి. నీ అవ్వ ఈసారి అలాంటి తలనొప్పులు ఏంది లేదు కదా. ఈసారి ముంబైకి కప్పు కొట్టడమే మా లక్ష్యం. నీ అవ్వ ఎటు వచ్చినా ఇక పిసుక్కుంటూ పోవడమే. ముంబై అంటే ఏమనుకుంటున్నారో? నీ అవ్వ లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఏ విధంగా దడ పుట్టించిందో ఈసారి ముంబై దడ పుట్టిస్తుంది. నీ అవ్వ ఒట్టిగానే పిసుక్కుంటూ పోవడమే. అరే అదే రోహిత్ అన్న, అది చెప్పు. నీ అవ్వ లేకపోతే ప్రతి ఒక్కరు ఎగబడి వచ్చేస్తున్నారు. నీ అవ్వ నీ మాటల్లోనే చెప్పాలి మనమంతా ఒకటేననేసి, లేకపోతే పాండ్యాని ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడమే. నీ అవ్వ ఈసారి ట్రోల్స్ అంతే బంద్. ఈ పాండే గాని విశ్వరూపం చూస్తారు ఈ సీజన్ లో. అరే వెల్కమ్ టు ముంబై ఇండియన్స్ బోల్ట్ బామర్ది. నా తోడుకు నువ్వు వస్తే ఇక ప్రతి టీంకి ఐపీఎల్లో దడ పుట్టించడమే. నీ అవ్వ బూమ్రా బోల్ట్ తోడైతే ఇక శివుని విశ్వరూపమే. ఒక్కొక్కరికి తాండవం చేసి పంపిద్దాం. అరే బోల్ట్ ఒక్కడే కాదు బుమ్రా అన్నా, నీ యవ్వ మీ జోడికి నేను వచ్చిన. నా పేరు దీపక్ చహర్. సిఎస్కి ఎలాంటి వికెట్లు పీకినా నీ యవ్వ అలాంటి వికెట్లకి ముంబై కూడా పీకుతా. తెలుసు కదా నీ యవ్వ చెన్నైకి ఎలాంటి వికెట్లు తీసానో అలాంటి వికెట్లు ఇప్పుడు ముంబైకి తీస్తా. నీ యవ్వ బోల్ట్ కన్నా దీపక్ చహర్ మిన్నా అనేలా చేస్తా. అది అది చహర్ బ్రో, నీ యవ్వ నువ్వు కూడా ఆ ఫామ్ కి రా. నీ యవ్వ ఇక ముంబైని ఎవరు ఆపేకి అవ్వదు. నీ యవ్వ ఇటు పక్క సిఎస్కే వచ్చినా, అటు పక్క ఎస్ఆర్ వచ్చినా, వెనకాల నుంచి ఆర్సీబీ వచ్చినా, ముందు నుంచి కేకేఆర్ వచ్చినా, ఈసారి ముంబైని ఆపడం మాత్రం ఎవరి తరమో కాదు. నీ యవ్వ మనమున్న ఫామ్ కే ఈసారి కాదు కదా, నెక్స్ట్ 2-3 సార్లు ఐపీఎల్ కప్ లేపడమే. నీ అవ్వ ముంబై కాడ మాత్రం నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఆ చెన్నైలో ఎన్ని ఏళ్ళ నుంచి ఆడినా ఒక్క ప్లేయింగ్ 11లో కూడా నన్ను సెట్ చేయలేదు. నీ అవ్వ ఈసారి పక్క ముంబైలో నన్ను ఆడిపిస్తారు, ఎందుకంటే వాళ్ళ పక్క స్పిన్ లేదు. నీ అవ్వ ఈ శాండ్నర్ వచ్చినాడు కదా, ఇక ఎలాంటి వికెట్లైనా తీయడమే ఈ శాండ్నర్ పని. నీ అవ్వ ఇక తెలుస్తుంది సిఎస్కేకి నా విలువేంటో. అరే అవును సన్నర్ బాయ్, నీ అవ్వ ఇన్నేళ్ళుగా ముంబైకి లేని లోటు నీ వల్ల తీరుతుందని నాకు అర్థమైంది. ఇన్నేళ్ళుగా మంచి స్పిన్నర్ లేదని ఎంత బాధపడ్డామో. నీ అవ్వ ఇక నువ్వు వచ్చా కదా, ఇక మాకు పండగే. నీ అవ్వ లాస్ట్ టెస్ట్ సిరీస్ లో ఎలాంటి వికెట్లు తీసావో ఇక ఐపీఎల్ లో అలాంటి వికెట్లు తీ. నీ అవ్వ ఇక ముంబైకి రాజా నువ్వే. అరే గుర్తు పెట్టుకోరా బాయ్, నీ అవ్వ యాడలేని సరుకు ఇప్పుడు ముంబై దగ్గరున్నది. నీ అవ్వ ఇప్పుడు వర్మగాడ ఆట మాత్రం మిగులున్నది. అరే అది బైస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి.